చాల్కొలిథిక్ పీరియడ్ ముందు స్టోన్ని ఉపయోగించినప్పుడు ఇప్పుడు ఒక పెద్ద ఒక చేతి గొడ్డలు అనుకోండి, దాన్ని అతను సన్నగా చేసుకోవాలనుకున్నాడు, లాగిచ్చి కొట్టాడు, లాగిచ్చి దబామని కొట్టాడు. లాగిచ్చి కొట్టేటప్పటికి ఏమైంది, అది తన ఇష్టం వచ్చినట్టు పగిలింది. మనం ఇష్టం వచ్చినట్టు పగలదుగా, తన ఇష్టం వచ్చినట్టు పగిలింది. ఆ పగిలిన వాటిల్లోనే తను పెచ్చులు గిచ్చులు రాతి పెచ్చులు, తర్వాత బ్లేడ్లు, ఇవన్నీ ఆ పగిలిన వాటిల్లో నుంచే తను ఏరుకొని సాన పెట్టుకుని బ్లేడ్లుగా మార్చుకున్నాడు, పెచ్చుల్ని బ్లేడ్లుగా మార్చుకున్నాడు, సాన పట్టుకొని పెచ్చుల్ని బ్లేడ్లుగా మార్చుకున్నాడు. రైట్? అంటే రాయి చెప్పినట్టు మనం వినాలి, మనం చెప్పినట్టు రాయి అనదు. కానీ మెటల్ వచ్చేటప్పటికి ఒక నిమిషం రవి, కానీ మెటల్ వచ్చేటప్పటికి ఏమైందంటే మనం చెప్పినట్టు మెటల్ ఏంటది అంటే మెటల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉష్ణోగ్రత వద్ద దాన్ని కరిగించుకుని మెటల్ని మనం అనుకున్న ఆకారంలో పళ్ళెం తయారు చేసుకోవచ్చు, కత్తి తయారు చేసుకోవచ్చు, రంపం తయారు చేసుకోవచ్చు, ఈట తయారు చేసుకోవచ్చు, ఏదైనా తయారు చేసుకోవచ్చు. అంటే మనం చెప్పినట్టు మెటల్ వింటది, స్టోన్ వినదు. అందువల్ల మెల్లమెల్లగా మెటల్ దశలోకి మనం ప్రవేశించిన కాలాన్ని చాల్కొలిథిక్ పీరియడ్ అని అంటాం. ఒక ఆయుధం కావాలి, మెటల్తో చేసుకుంటాం, చంపుతాం జంతువుని, చర్మం ఒలుసుకుంటాం, మాంసం కోసుకుంటాం, తీసుకెళ్ళి అందులో వేస్తాము, సరే వండుతాము. మరి పళ్ళెం కావాలి, మళ్ళీ అదే మెటల్ని తగలబెడతాము నిప్పుతోటి, రసం కారిద్ది, దాన్ని పళ్ళెంగా చేసుకుంటాం. అంటే మెటల్ వచ్చిన తర్వాత స్టోన్ని మెల్లమెల్లగా వదిలేసాం. అలాగని స్టోన్ని పూర్తిగా వదల్లా. ఈరోజు కూడా రాతితో ఇల్లు కట్టుకుంటున్నాం, ఈరోజు కూడా రాళ్ళను ఉపయోగించుకుంటున్నాం, ఈరోజు కూడా స్టోన్స్ ఉన్నాయి, కానీ ప్రాధాన్యం తగ్గింది. పాలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్లో స్టోన్కు ఉన్నంత ప్రాధాన్యం ఈరోజు లేదుగా. కానీ ఇల్లు కట్టుకోవాలన్నా రాళ్లనే, గోడలు కట్టుకోవాలన్నా రాళ్లనే, సమాధులు కట్టుకోవాలన్నా రాళ్లనే ఈ రోజుకి మనం ఉపయోగిస్తున్నాం. కానీ మెటల్ అనేది ఇప్పుడు స్టోన్ ఏమైంది, 30% అయిపోయింది, మెటల్ అనేది 70% అయింది ఈ రోజు వచ్చేటప్పటికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా, ఈ ఎరాలో వచ్చేటప్పటికి. కాబట్టి చాల్కొలిథిక్ పీరియడ్ అంటే రాతితో పాటు లోహాన్ని కూడా వాడిన కాలాన్ని చాల్కొలిథిక్ పీరియడ్ అని అందురు. రైట్? ఆ లోహం మొట్టమొదటిగా మెటల్, రాగిని మనం మొట్టమొదటిగా కనుక్కున్నాం, గుర్తుపెట్టుకోవాలి.